ప్రైజ్ లార్డ్ అందరికీ. మీ విశ్వాసము క్రియ లేనిదైతే అది వ్యర్థమైపోతుంది. నేను చెప్పట్లేదు కానీ బైబిలు యాకోబు రాసిన 2వ పత్రిక 17వ అధ్యాయంలో అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైన దగును అని సెలవిస్తాం. బైబిల్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు, కానీ అది క్రియారూపంలో మనం చూపించినప్పుడే దేవుడిచ్చిన వాగ్దానాలు మనం పొందుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము అని చెప్తుంది. అయినా కానీ మన జీవితంలో చాలాసార్లు మన శరీరంలో ఆ స్వస్థతను చూడం. విశ్వాసం మాత్రం ఉంది. ప్రతి విశ్వాసికి అవును, యేసు ప్రభు పొందిన గాయముల చేత మనకి స్వస్థత వచ్చింది అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. కానీ వారి శరీరంలో కావలసిన ఆ స్వస్థత కనపడదు. ఎందుకంటే ఈ వాక్యం సెలవిస్తుంది దాన్ని క్రియారూపంలో మనము చూపించట్లేదు. అంటే చాలాసార్లు దేవుడు తన జ్ఞానమును బట్టి మనకి ఎన్నో సూచనలు, లేకపోతే ఫలాన్ని చేయండి, ఈ ఫలానా తినొద్దు, లేకపోతే ఆ ఫలాని ట్యాబ్లెట్ అవాయిడ్ చేయి, ఇలాంటివి సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ మనం ఆ కార్యములు చేయకుండా ఉట్టి విశ్వాసం మాత్రమే పట్టుకొని, ఉట్టి వాక్యం పట్టుకొని మన స్వస్థత పొందుకోవాలని ఆలోచిస్తుంటాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే క్రియ లేనిదే విశ్వాసము వ్యర్థము. ఇంగ్లీష్లో చాలా బాగా రాసి ఉంటుంది, ఫెయిత్ బై ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఇట్స్ నాట్ అకంపెయిన్డ్ బై వర్క్స్ ఇట్ ఈస్ డెడ్. సో ప్రతిసారి విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు, కానీ దానికి కావలసిన క్రియ కూడా దేవుడు ఇచ్చే సూచనలు, దేవుడు జ్ఞానమును బట్టి మనకి ఇచ్చే మార్గాన్ని మనము కరెక్ట్గా పాటించినప్పుడే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పొందుకోగలం. ఆమేన్. ఈ వాక్యము విశ్వాసానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ అది ఒక ఉదాహరణ. ప్రతి విషయంలో మన జీవితంలో మనం ఈ వాక్యంలో ఉన్న విశ్వాసాన్ని తీసుకుని దానికి సంబంధించిన కార్యాన్ని కూడా చేసినప్పుడు మాత్రమే దేవుని కార్యం చూడగలం. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక.